అందరికి నమస్కారం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఒక అంకం అయితే ముగిసింది. అఫ్ కోర్స్ హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఈ 3 కార్పొరేషన్లు అయితే ఇంకా బాకీ ఉన్నాయి, రాబోయే రోజుల్లో జరుగుతాయి. కానీ ఆల్మోస్ట్ ఒక 70%, 60-70% ఈ స్థానిక సంస్థలు అంటే మున్సిపల్ ఎన్నికలు అయిపోయినట్టు చెప్పాలి. ఆల్మోస్ట్ సర్పంచ్ ఎన్నికలు కూడా అయిపోయినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. తెలంగాణలో దాదాపుగా ఒక 70% వరకు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయని చెప్పాలి. అయితే ఇందులో ఎన్ని గెలుస్తారు? జనసేన పార్టీ కూడా ఈరోజు 336 స్థానాల్లో పోటీ చేయటం. సో వాటిల్లో జనసేన పార్టీ గట్టి పోటీ ఇచ్చింది చాలా చోట్ల. మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఇదొక అంశం. అయితే ఇది ఇక ఈ కాస్త ఆంధ్రప్రదేశ్కు మారుతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థలకు దగ్గర పడింది వ్యవధి. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో సిచ్యువేషన్ ఏంటి? తెలంగాణలో ఏమన్నా జనసేన పార్టీ ఖాతా తెరిచే అవకాశం ఉందా? అలాగే తెలంగాణలో ఎవరు ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంది? అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ ఏంటి సార్ పరిస్థితి? తెలంగాణలో 336 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. దీన్ని ఏమైనా గెలిచే అవకాశం ఉందా? ఏదైనా ఛాన్స్ ఎక్కడైనా ఉందా? డెఫినెట్గా ప్రధానమైన రాజకీయ పార్టీలు తెలంగాణలోనే పుట్టినాయి, తెలంగాణలో ఆవిర్భవించినాయి, అంతే కదండి. టీడీపీ అయినా, కాంగ్రెస్ అయినా, నేషనల్ పార్టీ, తర్వాత జనసేన కావచ్చు, ప్రజారాజ్యం కావచ్చు, ఆ వైసీపీ కూడా, ఇవన్నీ కూడా తెలంగాణలో ఆవిర్భవించిన ఈ పార్టీలు రాష్ట్రాలు కాలక్రమేణా రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయినా అక్కడక్కడ పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న తెలంగాణలో వైసీపీ వెళ్ళిపోయింది, పోటీ చేయాల, టీడీపీ పోటీ చేయాల, కానీ జనసేన పోటీ చేయడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. అది కూడా ఏంటి, చాలా డౌన్ టు ఎర్త్. దళితులు రాజ్యాధికారంగా దూరంగా ఉంటే దళిత సోదరులకి, ఎస్టీలకి, బీసీలకి వాళ్ళ టికెట్ కూడా వాళ్ళ జీవితంలో ఎక్స్పెక్ట్ చేయరు, పోరాటం చేయాలన్న తపన ఉంటుంది. వాళ్ళకి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చి నిలబెట్టారు చూసారా? అదే జనసేనలో నాయకత్వ లక్షణాలు బయటపడతా ఉంటాయి. చాలా కొన్ని మీరు అన్నట్టు 330 స్థానాలు పోటీ చేసిన కనీసం లీస్ట్ 20 నుంచి 30 స్థానాలు జనసేనకు వస్తాయి. డబ్బు ఖర్చు పెట్టకుండా, ఓటుకి నోటు ఇవ్వకుండా, లిక్కర్ పంచకుండా, బిర్యానీ ప్యాకెట్లు పంచకుండా, వెండి ప్రతిమలు ఇవ్వకుండా, ఓటుకి 30,000 కూడా ఇచ్చిన ఇదిలో కనపడుతుంది తెలంగాణలో. కానీ డెఫినెట్గా అదొక మంచి పరిణామంగా మనం చూడాలి. అది నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టెప్ని నేటి యువతరానికి ఒక మంచి అవకాశం, ఒక మహిళలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితి, అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మేబీ మోర్ దెన్ 50% to 50% ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ వచ్చితే, నెక్స్ట్ 30% బీజేపీ వచ్చే అవకాశం ఉన్నది ఊహించిన విధంగా. ఎందుకంటే ఎంపీలు ఎక్కువ ఉన్నారు, ఎవరు బాధ్యత తీసుకున్నారు. ఎక్కడో బీజేపీకి కొంత డ్యామేజ్ కూడా జరిగే అవకాశం కనబడింది. చాలా చోట్ల జనసేన పార్టీ పోటీ చేయటము, ఈ 336 నియోజకవర్గం ఈ వార్డులలో ఆల్మోస్ట్ 200 వార్డులకు బీజేపీ కంటే మిన్నగా ఓట్లు సంపాదించగలమన్న ఒక నమ్మకాన్ని జనసేన పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. బీజేపీ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్లో ఉందేమో బీజేపీ అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ బీజేపీ ఏమంటది? పవన్ కళ్యాణ్ వద్దంటది, మళ్ళీ పవన్ కళ్యాణ్ కావాలంటది, మళ్ళీ ప్రచారం చేస్తారంటది, మళ్ళీ ప్రచారం వద్దంటది, కలిసి పోటీ చేద్దాం అంటది, లేదు విడిగా పోటీ చేద్దాం అంటది, మళ్ళీ ఫ్రెండ్లీ పోటీ అంటది, అసలు మీరేం చేయొద్దు మొత్తం మేమే చేస్తాం, మాకు మద్దతు ఇవ్వండి అంటది. అంటే బీజేపీలో ఒక క్లారిటీ లేదా? ఇక్కడ ఏంటంటే మీరు చెప్పిన కిరణ్ గారు, ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా క్లారిటీ ఉంటే 50% అనేది డెఫినెట్గా జనసేనతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ తెచ్చుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూసాం కాబట్టి. పోటీ చేయలేదు, మిత్రధర్మం ప్రకారం విరమించుకున్నారు. ఆ రోజు మిత్రధర్మం పాటించాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ 5తో అదే సంజయ్ గారు నేతృత్వంలో దాదాపు 45 నుంచి 50 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత కార్యక్రమంలో ఆయన మార్చేశారు. బీజేపీ ఎంత గ్రాఫ్ తగ్గిపోయిందో మనం చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఆయన అడిగింది ఎవరు? బీజేపీ పెద్దల కిషన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు పోయి, మీరు కావాలని సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు పోయి, సార్ మీరు రావాలంటే ఆల్రెడీ ఖమ్మం అన్నారు, కొత్తగూడెం అన్నారు, ఇవన్నీ ప్రచారానికి కూడా సిద్ధమైపోయాడు. మొన్నట్టుండి మరి ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియదు. కానీ ఇక్కడ వాటెవర్ రీజన్స్ ఏవో ఉంటాయి, జాతీయభావ పార్టీ ఉంటాయి కాబట్టి అయినా కానీ మిత్రపక్షమే. కట్ చేస్తే పవన్ గారు ఇక్కడ ప్రచారం చేయకపోయినా జనసేన క్షేత్రస్థాయిలో వాళ్ళ పోటీ, వాళ్ళు చెప్పినట్టుగా బీజేపీ కంటే స్ట్రాంగ్ పెట్టామని అన్నా కానీ బీజేపీకి హోల్డ్ ఏంటంటే బూత్ స్థాయిలో వాళ్ళకి ఏజెంట్లు ఉంటారు. వాలంటరీగా ఆర్ఎస్ఎస్, విహెచ్పి బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కరీంనగర్ లాంటి ఉద్యమాల పురుడిగట్ట, కరీంనగర్ లాంటి, జగిత్యాల లాంటి, ఇట్లా మహబూబ్నగర్, అట్లా కొన్ని ప్లేసుల్లో డెఫినెట్గా 3 మున్సిపాలిటీలు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ 50% వచ్చినా 30%
బీజేపీ వస్తే ఊహించిన విధంగా బీఆర్ఎస్ అనేది 20%గా పరిమితం అయ్యే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. అది తెలంగాణ. ఇది మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆంధ్ర తీసుకుంటే ఇదే ఉత్సాహంతో పక్కనున్న రాష్ట్రం మున్సిపల్ ఎలక్షన్స్కి ఇప్పుడు 19 నెలల నుంచి 20 మాసాలు అయింది, అండ్ 2 years దగ్గర పడుతుంది. మరి ఆ విధంగా ప్రజల సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలలో పనిచేస్తే డెఫినెట్గా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈ కూటమి అధికారంలో వస్తుంది. ఒక రకంగా ఈ కూటమి ఇప్పుడు గనక పార్టీని మనుగడని పార్టీ యొక్క క్యాడర్ని దూరం చేసుకోవడానికి ఉద్యమ బాట పడతా అంబటి అరెస్ట్ని కానీ జోగి రమేష్ అరెస్ట్ కానీ దాన్ని కులాల వైపు తీసుకెళ్తా పోయి బీసీ కాపులు అని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ సిచ్యువేషన్లో పార్టీ ఉనికి కోసం ప్రయత్నం చేసి ఈ సిచ్యువేషన్స్ ఈ వారంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇది ఇస్తే కనుక ఎవరికి దెబ్బ? వైసీపీకి దెబ్బ. వాళ్ళు సమాయత్తమయ్యే లోపే ఆల్రెడీ క్యాడర్ని ఎలక్షన్ వైపు మరల్చడం, ఆయా బాధ్యతలు తీసుకోవటం. అట్లా తెలంగాణలో కూడా ఒక ఎంపీ ఒక బాధ్యత తీసుకున్నాడు ఒక జిల్లా. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎంపీలు ఉన్నారు, 124 ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి అధికారం వాళ్ళే ఉన్నారు. కాబట్టి స్థానిక సంస్థలు కూడా వస్తే గ్రామీణాభివృద్ధిలో 26 ప్లేస్లో మీకు తెలియదు కాదు, ఫస్ట్ ప్లేస్కి వచ్చారు. అంటే మనం ఉన్నాం కాబట్టి మనం డెఫినెట్గా మంచి మంత్రులు ఉన్నారు, మనం గ్రామాల్లో సస్యశ్యామలం చేసుకోవచ్చు, రోడ్లు బాగుంటాయి. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో అధికారులు ఉన్న పార్టీకే మనం ఓటేస్తే మరి రాబోయే 3 సంవత్సరాలు కూడా బెనిఫిట్ అవుతుందనే ఆకాంక్ష వాళ్ళు కలిగినప్పుడు డెఫినెట్గా కూటమి అధికారులు వస్తాయి. ఏమంటారు? అంతే కదా, అంతే కదా సార్ జరిగేది. కాబట్టి ఇప్పుడు అది ఒక రకంగా ఇప్పుడు కనుక నోటిఫికేషన్ ఇస్తే వైసీపీకి చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. మొత్తం మీద అయితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక బిగ్ ఫ్యాక్టర్ కాబోతా ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారు కేవలం జనసేన పార్టీకి మాత్రమే కాదు, అటు బీజేపీ కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, చాలా అతిపెద్ద ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ గారే. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో లాగా ప్రభుత్వం మీద భయంతోనో లేకపోతే మరొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి అన్న ఒక దీంతోనో కాకుండా అభివృద్ధి చేశారన్న దాంతో ఖచ్చితంగా జనం ఓట్లు వేయడానికి సర్వం సన్నద్ధంగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఎస్పెషల్లీ ప్రతి గ్రామంలో రోడ్లు వచ్చాయంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే. సో ఇన్ని గ్రామాలను రోడ్లు వేసి జలధార అంటే స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వటము, రోడ్లు ఇవ్వటము, ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ట్రెమెండస్ మెజారిటీ తోటి జనసేన పార్టీ ఇతర పక్షాలు కూటమి పక్షాలు విజయం సాధించే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్కారం సార్. నమస్కారం.